8-10 నిమిషాలే వీలున్నంత వరకు చాలా తగ్గించి నేను చెప్తున్నటువంటి విషయాలు నేను ఎక్కడో ఆకాశాన్ని చూడపడలేదు. నేను నేర్చుకునేటువంటి విషయాలు, నేను బోధిస్తున్నటువంటి విషయాలు మీరు భయపడుతూ వినవలసిన అవసరం లేదు. తొలి ఎలాగైతే చక్కగా దేవుని ఉపదేశము గైకొనడం వలన కలిగే దీవెనలు ఏంటో ఈరోజు మీకు క్లుప్తమైనటువంటి విషయాలు చెప్తాను. దేవుని ఉపదేశాన్ని గైకొనడం వలన కలిగే దీవెనలు ఏంటో మీకు చెప్తాను. రాసుకునేటువంటి వాళ్ళు రాసుకోవచ్చు, చక్కగా వినాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఈరోజు మన వాక్య భాగం ఇది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఒక్కరే చదవండి. అవి దీర్ఘాయువును సుఖజీవులతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠపోషణముగా ధరించుకొనుము. నీ హృదయముల పలక మీద వాటిని రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడమని అనిపించుకొందువు. నీ స్వస్థబుద్ధిని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అందరి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తుని కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కోటలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పళ్ళు బారును. దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, దేవుడు ఇచ్చే దీవెనలు దేవుని ఉపదేశం గైకొనడం వలన కలిగే దీవెన గురించి చెప్పాను. దేవుడిచ్చే దీవెనలు ఏంటంటే ఈ పారాగ్రాఫ్, ఈ ప్యాసేజ్ కానీ చదివితే మనకి చాలా స్పష్టమైన ఒక 9 విషయాలు కనిపిస్తాయి. ఏంటంటే దేవుడిచ్చే దీవెనలు దీర్ఘాయుషు, సుఖజీవనంతో గడుచు సంవత్సరంలో శాంతిని, దేవుని దృష్టి అందు మానవ దృష్టి అందు మంచివాడు అనిపించుకోవడం, నీ త్రోవను సరళం చేసుకోవడము, నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును, నీ పట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను, నీ గానుగ నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పరలను. దేవుడిచ్చే దీవెనలు. మనం 1వ వచనంకి వచ్చాం. చాలు. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను. అలా గైకొంటే నీకేంటి లాభం? దేవుడిచ్చే ఉపదేశాన్ని మనం గైకొనాలి. దేవుడిచ్చే ఉపదేశాన్ని మనం గైకొనకపోతే నీకు దీవెన రావు. నీకు దీవెన రావాలంటే ఏం చేయాలి? నా ఉపదేశమును మరొకకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అప్పుడు గైకొంటే నీకేంటి లాభం? అక్కడే చెప్పాడు. దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాడు. ఆయన ఉపదేశాన్ని కానీ నువ్వు వింటే, ఆయన ఆజ్ఞలు మనపూర్వకంగా గైకొంటే అప్పుడు దేవుడు నీకు కొన్ని దీవెనలు ఇస్తున్నాడు. ఏంటవి? దీర్ఘాయుషులు, సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు కలుగు చేస్తాడు. ఎంతమంది దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని వింటున్నాం? ఎంతమంది ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం గైకొంటున్నాం? మనం ఒకవేళ గైకొనకపోతే, మన మనసు ఉంచకపోతే నీకు దీర్ఘాయుషు రాదు. అదే కాకుండా సుఖజీవనంతో గడుచు సంవత్సరములు నీవు చూడవు. నీ జీవితకాలం అంతా పడను కష్టాలు సుఖాలు చూస్తావు.
సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు నువ్వు చూడాలనంటే, శాంతి నీకు కావాలంటే, దీర్ఘాయుష్ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? ఆయన ఉపదేశాలు నువ్వు మరవకు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చేయాలి? గైకొనాలి. ఈ రెండు విషయాల్లో మనం ఎంతమంది దేవుని ఉపదేశాన్ని వింటున్నాం? దేవుడు తన ఉద్దేశాన్ని, తన ఆలోచన, తన ఉపదేశాన్ని నీకు నా ద్వారా చెప్పిస్తుంటే నువ్వు ఎంతవరకు దాన్ని పాటించగలుగుతున్నావు? దేవుని ఉపదేశాన్ని ఆలకించావా? పర్వాలేదు, ఆలకించేసి సోవుతే నీ సోవుతో వదిలేయడం కాదు. ఆ ఉపదేశాన్ని ఏం చేయాలి? నువ్వు మనపూర్వకంగా ఏం చేయాలి? హృదయపూర్వకంగా ఏం చేయాలి? గైకొనడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే దేవుడు నీకేమిస్తాడు? దీర్ఘాయుష్, ఇంకా సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు నువ్వు చూస్తావు. నీకు శాంతిని దేవుడు ఇస్తాడు. మనం ఏమని అనుకుంటాం? మాకంటే వాళ్ళకే బాగుంది, ఆయుష్ ఉంది, దీర్ఘాయుష్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ నాన్న చూసారా ముసుగులోడు, మా ఇంట్లో మా ముసలోడు లేరు, మా ముసలోడు మాకు తెలియదు. వాళ్ళు చూస్తే ఎలా ఉన్నారు? దీర్ఘాయుష్తో ఉన్నారు. సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు వాళ్ళు చూస్తున్నారు, శాంతిని వాళ్ళు చూస్తున్నారు. మేము ఎందుకు చూడట్లేదని అంటే, మనం చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఉపదేశాన్ని గైకొనటం వలన నీకు కలిగే దీవెనలు. దేవుని ఉపదేశాన్ని గైకొనకపోయి గుడ్డి పాస్టర్లు కొంతమంది కొబ్బరి నూనె బుడ్డీలు పాస్టర్లు, అయ్యా ఈ కొబ్బరి నూనె బుడ్డీలోనూ నూనె ఉంది, ఈ నూనె నా నెత్తి మీద వేసి ప్రార్థన చేయాలంటే నీకు దీవెనలు రావు. ఇవి బుడ్డి ప్రార్థన బాబు. నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని ఏం చేయాలి? గైకొనాలి. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, కొన్ని మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటవి? కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు బోధించినప్పుడు ఆయన నేను చెప్పినదేమనగా అనే పదాలు తరచుగా వస్తుంటే, నేను చెప్పినదేమనగా అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయన చెప్పింది మనము చేయవలసిందే. క్రైస్తవులమైనటువంటి మనకి దేవుని ఉపదేశం మనకే ఇవ్వబడింది. ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? గైకొనాలి. అలా గైకొంటే నీకు దీర్ఘాయుష్, సుఖ జీవనంతో గడుచు సంవత్సరాలు నువ్వు చూస్తావు. హాయిగా హ్యాపీ గడిపేస్తావు. సుఖ జీవనం అంటారు చాలామంది. నీకేంట్రా ఈ చేస్తేనే ఇది బంగారమే, ఇది బంగారమే. నీకేంట్రా మేమంటే ఇబ్బందులు పడుతున్నాం కూరకిన్నాళ్ళకి, నీకేంట్రా హ్యాపీగా ఉన్నామని అంటారు. ఇలా జరగడానికి కారణం ఏంటంటే దేవుని ఉపదేశాన్ని వినడం వల్ల. హాస్పిటల్కి తిరగక్కర్లేదు, నీకు దీర్ఘాయుష్ దేవుడు ఇచ్చేస్తాడు. ఇంకదే కాకుండా నీకు శాంతిని ఇస్తాడు. ఆ శాంతిలాగే కదండి బ్రాండ్ షాప్కి వెళ్ళేది. ఇష్టపడేమో ప్రేమించేమో భార్యను పెళ్లి చేసుకుంటాడు, ఇష్టపడిన అమ్మాయిని చేసుకుని మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్కడికెళ్తాడు? బ్రాండ్ షాప్కి వెళ్తాడు. ఏమని చెప్పేసి అంటే నా పిల్లలు రాక్షసాను. కాబట్టి నీకు శాంతి కావాలని అంటే నువ్వు ఆయన ఉపదేశాన్ని ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? పూర్తిగా గైకొనాలి. అలా గైకొంటే నీకు డాకలేదు. రెండో విషయం చదువుకోండి. సత్యమును ఎన్నడూ నిన్ను విడిచుకొని వాటిని కంఠకోశముగా ధరించుకోను. నీ హృదయం పలక మీద వాటిని వ్రాసుకొను. చాలు. దయ్యను సత్యమును ఎన్నడను విడిచిపోని వాటిని కంఠకోశముగా ధరించుకో. నీ హృదయమైన పలక మీద వాటిని. ఇప్పుడు దయ్య సత్యము ఎన్నడూ విడిచిపెట్ట. సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టదు. ఒకసారి ఒక ఆవు అరణ్యానికి వెళ్ళింది మేత వేసుకునే టైంలో పెద్ద పులేం దాని దగ్గరికి వచ్చింది. ఆవును ఏమన్నది? నేను చంపేస్తాను, తినేస్తాను, నేను ఆకలిగా ఉన్నానని చెప్పేసాను. అప్పుడు ఆవు ఆ పులికి ఏం చెప్పింది? నాకు ఒక దూడకయ్య ఉంది, ఇవన్నీ నాకు చెప్పుకో, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నది పులి. అప్పుడు ఆవు ఏమని అంటది?
అదొక కథ అండి. ఏమన్నది? నేను అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు, నేను సత్యమే మాట్లాడుతున్నాను, నీ సత్యం ఎంతో చూస్తానని చెప్పేసి పులి ఏం చేసిందంటే ఇల్లు మళ్ళీ వస్తావు కదా అన్నది. ఖచ్చితంగా వస్తానని చెప్పేసి అన్నది. బిడ్డ దగ్గరికి వెళ్ళింది, కడుపు నిండా పాలు ఇచ్చింది. అమ్మ చాలా జాగ్రత్త అని బిడ్డకు చెప్పవలసిన హెచ్చరికలని చెప్పింది. చెప్పి మళ్ళీ ఎక్కడికి వచ్చింది? పులి దగ్గరికి వచ్చింది. పులి దగ్గరికి వస్తే పులి ఏం చేసిందంటే చూసింది. చూసి నేను చంపకూడదు, అసలు సత్యాన్ని అనుసరిస్తే నష్టం ఎప్పుడు లేదండి, లాభమే. ఆ కథలో మనం అందరం, ఆ కథ కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు మనకేం చెప్తున్నాడనంటే దైవం సత్యమును ఎన్నడూ విడిచిపెట్టనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలి. మనలో అప్పుడప్పుడు మెడలోని బంగారం, చైను, పురుగోరు ఏమండి ఇవన్నీ వేసుకుంటాం కదండి. దేనికి? అలంకారం. మన కంఠానికి అలంకారంగా మనం ఆ వస్తువులు మనం ధరించుకుంటాం. ఆయన ఏమని అన్నాడంటే నీ బంగారం వేసుకోవడం కాదు, కంఠభూషణంగా బంగారు వస్తువు, ఎండు వస్తువు వేసుకోవడం కాదు, నీ కంఠహారంగా కంఠభూషణంగా ఏం ధరించుకోవాలి? సత్యమును దయను ధరించుకోవాలి. వాటిని విడిచిపెట్టక ఎప్పుడు, అవి చాలా జాగ్రత్తగా పట్టుకో. నువ్వు అవి నిన్ను వదిలేసినా, నువ్వు దాన్ని వదిలేసినా నువ్వు నష్టపోతావు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీకు, వాటిని కంఠభూషణంగా ధరించుకో. అప్పుడు ఎక్కడ రాసుకోమన్నాడు? గోడల మీద రాస్తే ఏమవుద్ది? మరి పండుగ వచ్చేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం? మళ్ళీ రంగులు వేస్తాం. రంగులు వేసినప్పుడు ఈ అక్షరాలన్నీ ఏమైపోతాయి? చెరిగిపోతాయి. కాబట్టి ఎక్కడ రాసుకోమని అన్నాడు? అప్పుడు నీకేంటి లాభం? ఇక్కడ చెప్పాడండి. అది ఇక్కడ ఏమన్నాడంటే అలా నువ్వు కంఠభూషణంగా దైవం సత్యమును నువ్వు వదలకుండా ఉంటే, కంఠభూషణంగా ధరించుకున్నట్టుగా వాటిని ధరించుకుంటే, మీ హృదయమైన పలక మీద వాటిని రాసుకుంటే అప్పుడు నీకేంటి లాభం? ఇక్కడ చెప్తున్నాడండి. దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును దైవం ఉంది. మంచివాడు అనిపించుకుంటారు, చెడ్డవాడు అనిపించుకోవడానికి నిమిషం పడతాం. మంచివాడు అనిపించుకోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? చాలా టైం. మనుషులందరికీ ఎవరి దయ కావాలి? దేవుని దయ. మీ దయపడ నాకు అవసరం, నా దయపడ నీకు అవసరం. ఎందుకనంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనుషుల దయందును దేవుని దయందును మనం వర్తిల్లాలి. కాబట్టి ఒకరు బాగుండాలని అంటే ఇంకొకరు సపోర్ట్గా నీకు సహాయం చేస్తేనే, ఇంకొకరు బాగుండాలన్నా సరే వారికి నువ్వు కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఎలుగుండడమే కాకుండా నువ్వు ఎలుగుంటే దేవుని దయందును మనుషుల దయందును నువ్వు ఎలుగుంటావు. మంచివాడు అనిపించుకుంటావు. మంచివాడికి ఎవరూ అపకారం చేయరు. మంచివాడి విషయం దేవుడు కూడాను ఊసి పట్టడండి. ఎవరు పట్టరు చెప్పండి? దేవుడు. అదే ఏముంది దావీదు అంతే కదా. ఎవరో మన ఊళ్ళో అనుకున్నాం, ఎవరో మంచోరు, ఎవరి పేరు చెప్తున్నాం, మన నల్లబరికి రావనండి ఉన్నది. మంచోడే అనుకున్నాం. మంచోడే, జనరల్గా మంచోడే, అనుకోవడానికి ఏం లేదు, మంచోడే. అయితే ఎవరో ఆయన చూసి పెట్టారండి. అప్పుడు మనం ఏమనంటాం? నలుగురు మంచోడు చూసి పట్టమేట అలా ఆడని అంటే వాడు తొండరాడు. ఆడు చూసి పెట్టినా విలువంది కానీ ఆడు చూసి పట్టమేట ఆవిడ నీకు చెప్పాడు. చా అప్పుడు మనం ఎంత మంచోళ్ళం అనిపించుకున్నా, గొప్పలు అనిపించుకున్నా, ఒక చిన్న వ్యక్తికి మనం చిన్న అపకారమో లేకపోతే ఆయన తిట్టడమో ఏదో చేయడం వల్ల లోకం దృష్టిలో, అందరి దృష్టిలో మనం ఏమైపోతాం? చెడ్డవాళ్ళు అనిపించుకుంటాం. ఇదే కాకుండా దేవుని దృష్టిలో కూడా ఏమనిపించుకుంటాం? చెడ్డవాళ్ళు అనిపించుకుంటాం. మంచోళ్ళ మీద ఎప్పుడు దేవుని దృష్టి ఉంటుంది, దేవుని కాపుదలు ఉంటుంది. మంచోడు అంటే దాని అర్థం ఏంటి? మంచోడు, మంచివాడు అనిపించుకుంటాం అని అన్నాడు కదండి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మంచివాడు అనిపించుకోవడం అంటే దేవునికి ఇష్టడు అనిపించుకుంటాడు, ఇష్టమైన వాడు అనిపించుకుంటాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో ఎవరైతే మీకు ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి మనుషులకి మీరు ఏదైనా సరే చేస్తారండి. మీరు దేవునికి ఇష్టపడితే
దేవుడు పెంట మీద ఏం చేస్తాడండి, ఉన్నత స్థితిలో ఉన్నత స్థాయిలో తీసుకుని వెళ్తాడు. అది ఆయన ఇష్టం. కాబట్టి మనకి రెండో విషయంలో కూడా నేను చెప్తున్నాడు అంటే దైవ సత్యములు ఎన్నడూ విడిచిపెట్టుకో, వాటిని కంఠపోషణగా ధరించుకో, హృదయమైన పలుకు మీద రాసుకో. అప్పుడు నీవు దేవుని దృష్టి అందిన మనుషుల దృష్టి అందిన మంచివాడు. మంచి అనిపించుకోవడానికి చాలా టైం పడుతుంది, చెడ్డోడు అనిపించుకోవడానికి నిమిషం పడుతుంది. మనం మంచిగా అనిపించుకోవాలి, చెడ్డలు అనిపించుకోవాలి. పరలోకం కూడా మంచిగా చెడ్డలుగా మంచిగా. కాబట్టి మంచిగా ఉండడం, దేవునికి ఇష్టమైనట్టుగా ఉండడం మళ్ళీ మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకనే ఈ హృదయమైన పాపం దేవుడు రాసుకున్నాను, దేవుని వాక్యాలు రాసుకోమన్నాడు. ఎక్కడో గోడల మీద క్రైస్తవులలో చూసిన మనకంటే లేవు, కానీ ఎక్కడ చూసినా క్రైస్తవులలో చూస్తుంటే వాక్యాలు అంతటి లేదండి. ఒకడు అనుసరించిన వాడు ఉన్నాడు, అన్ని వాక్యాలు గోడ. ఏమంటే రామమూర్తి గారు అంతే కదండి. ఎక్కడ రాసుకోవాలి, మనం ఎక్కడ ఉంచుకోవాలి వాక్యం? ఏమైనా పలుకు మీద రాసుకోవాలి. మూడోది అది కూడా చాలు. చాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతయందు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించు. నీ ప్రవర్తన అంతయందు ఆయన అధికారం ఒప్పుకో. అప్పుడు ఆయన నీ బావులను ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. నీ ప్రవర్తన అంతయందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దేవుడు మనల్ని ఏలుతున్నాడు, పరిపాలిస్తున్నాడు. ఆయనే మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆ భావం క్రైస్తవులమైనటువంటి మనలో ఉండాలి. ఎప్పుడు మన స్వబుద్ధి మీద మనం ఇప్పుడు ఆధారపడకూడదు. మన బుద్ధి మంచిది కాదు. ఎవరైనా తమ్ముడు నాకు మంచి సలహా చెప్తారని అన్నారు అనుకోండి, మంచి సలహా చెప్తున్నా చెడ్డ సలహా, చెడ్డదే చెప్తాను. అవును కదా? మన స్వబుద్ధి ఆధారం చేసుకోకూడదు. దేవుని స్వబుద్ధిని, దేవుని నీతిని, దేవుని చట్టాన్ని, దేవుని న్యాయాన్ని, దేవుని జ్ఞానాన్ని, దాని మీద మనం ఆధారపడాలి. మన స్వబుద్ధి మీద మనం ఎప్పుడు ఆధారపడకూడదు. మీ పదార్థంగా కేరళలో యుద్ధం జరుగుతుంది, భయంకరమైన యుద్ధం. సర్వ సమాజము, సర్వ సైన్యం కూడాను ఆ లోయలోకి సిద్ధంగా బాలుదీవులు యుద్ధం చేయటానికి. యుద్ధశూరుడు ఫిలిస్తీన్ల తరపున ఎవరు వచ్చారు? గొలియాతు వచ్చారు. ఇశ్రాయేల్ తరపున ఎవరు వచ్చాడు? దావీదు వచ్చాడు. గొలియాతు దేన్ని నమ్ముకున్నాడు? తన బలాన్ని, తన శక్తిని నమ్ముకున్నాడు. దావీదు దేన్ని నమ్ముకున్నాడు? ఆ డిఫరెన్స్ మనకు తెలిసిపోద్దండి. అంటే స్వబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. మన సొంత బలాన్ని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. ఎవరి బలాన్ని మనం కోరుకోవాలి? దేవుని బలాన్ని, దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. అప్పుడు అలా పడితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు నీ త్రావులన్నీ సరళం చేస్తాడండి. ఇప్పుడు ఎవరో బాగా చదువుకున్నాడు, తమ్ముడు రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నామని అంటే మనము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే దేన్ని పెట్టాడు? విరమిగుతున్నాడు, జ్ఞానాన్ని పెట్టాడు, చదువులు పెట్టి. అంతే కదండి. ఎప్పుడు కూడా మన స్వబుద్ధి మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు. అప్పుడు ఏమని అనాలి? నేను రేపు పరిస్థితికి వెళ్తాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాను అలా అంటాడా? లేకపోతే బ్రదర్ నా టాలెంట్ ఏంటనుకుంటున్నావు? ఏమండి? లేదండి. చాలా మంది అనుకుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్. అది మనిషిలో అందరికీ ఉంటుంది. అది ఆటోమేటిక్గా చిన్న ఈగో వచ్చేసిన తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ మీద అవ్వలేదని అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అరకాస తిరగాస అయిపోతుంది.
అవును కదా. అందుకని మనకేం చెప్తున్నాడు అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతయందు ఆయన అధికారాన్ని కోరుకోవాలి. మన ప్రవర్తన గురించి ఆలోచించమన్నాడు. నీ స్వబుద్ధే కాదు, నీ ప్రవర్తన అంతట్లో. మన ప్రవర్తన ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ ప్రవర్తన అంతట్లో నువ్వు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు. అప్పుడు నీ స్వబుద్ధే కాదు, నీ ప్రవర్తన అంతా. ఆ ప్రవర్తన ఏమనంటారు ఇంగ్లీష్లో? బిహేవియర్. అది కానీ సరిగ్గా లేకపోతే మనిషి పతనం అయిపోవడము, కుదేలేకపోవడము, ఆ మనిషి అట్టడికి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. మన ప్రవర్తన బట్టి మన ప్రతిఫలం దొరుకుతుంది. దేవుని దగ్గర నువ్వు ఎలాగా ఎంత మంచిగా ప్రవర్తిస్తే అంత ఫలితం ఉండదు. ఆయన అందుకనే దేవుడు కనిపెడుతున్నాడు. అందుకనే బైబిల్లో కూడా ఏమని అంటాడంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త చూసుకో. మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అంటే దేవుడు ఉండే స్థలం. ఆ స్థలంలో మనం ఉంటున్నాం. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను కీర్తించే దేవుడు. ఎంతకాలం భూమి మీద మనం నిలబడాలో, ఎంతకాలం ఉండాలో అంతకాలం ఈ భూమి మీద నెమ్మది, సంతోషము, ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఆయన ముందు మనం ఎంత ఒబిడెంట్గా ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే, దేవుని వాక్యం ఎక్కడ రాసుకోవాలి? మనం రాసుకొని సత్యన దేవుని ఎక్కడ పెట్టుకోవాలి? మనం కంఠభూషణంగా ధరించుకొని ఆయన ఉపదేశాన్ని కానీ వింటే, ఆయన ఆజ్ఞను కానీ గైకుంటే, హృదయపూర్వకంగా గైకుంటే నీకు ఇలాంటి దీవెనలన్నీ జరుగుతాయి. అప్పుడు నీ త్రాగులను ఏం చేస్తాడు? ఆయన సరళం చేసేస్తాడు. ఈరోజు మన త్రాగులు సరళం కాదు. తెల్లారిసేపు ఇంటికి వస్తే, బయటకు వస్తే ఒక బాధ, ఇంట్లో ఉంటే ఒక బాధ. నాకు ఇంటి చూసినా సరే 4 పక్కల చచ్చిపోతుందని అంటాం. ఇంకా మనకి బ్రదర్ ఇంకా రికవర్ అవ్వలేదండి, కొన్ని సమస్యలు వస్తాయి అంటాం కదండి. ఆడపిల్లకి పెళ్లి చేశాం, అప్పుడు ఉంటాయి. అప్పుడు ఎవరో మనల్ని అడిగితే లేదు బ్రదర్ ఇంకా కొంచెం రికవర్ అవ్వలేదు, కొంచెం సమస్యలు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళగా ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే నీ మార్గాన్ని ఏం చేస్తాడండి? సరళం చేసేస్తాడు. దేవుడికి అవకాశం ఇవ్వమండి. మన జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడు సరళం చేసే పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు కూడా మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. 4వ విషయం ఆలోచన. నేను జ్ఞానాన్ని కదా అనుకోవద్దు. చాలు. ఇప్పుడు మనం ఏమని అనుకుంటాం? నేను జ్ఞానిని కదా అనుకుంటాం. ఆయన ఏమని అన్నాడు? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. నేను జ్ఞానాన్ని కదా అని ఇప్పుడు అనుకోకు. నువ్వు నాకు అంతా తెలుసని అనుకో. కొన్నిసార్లు అంతా తెలుసు అనుకుంటాం, మనకేమీ తెలియదు. అభాస్పాలు అయిపోతుంటాం, ఒకసారి తిరగేసి పడిపోతుంటాం. నేను ఒకసారి టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు కాంటెస్ట్ని చూశాను. ఆ కాంటెస్ట్ జరుగుతున్నప్పుడు కూర్చున్నాను. ₹1,00,000 అది. ఆ ఒక్క మార్కు, ఆ ఒక్క ప్రశ్న సమాధానం చెప్తే ₹1,00,000 వస్తుంది, వచ్చేస్తుంది. నాకు తెలిసి ఆన్సర్ అది, కానీ ఆడికి తెలియదు. వీడు ఎందుకు రాడు? ఫోన్ నెంబర్ కానీ ఉంటే నేను చెప్పేది నేను, మరి నీకు తెలియదు, అది నాకు ఆన్సర్ తెలిసాను. మొదలు చెప్పాడు, ఇది కానీ ప్రశ్న కానీ సమాధానం చెప్తే ₹1,00,000 వస్తుంది, ఓడిపోతే నీకు 90 పైసలు రాదని చెప్పాడు. ఎక్కడ కానీ 20 అంకులు వేసిపోతే నీకు 50 లక్షలు వస్తుంది. అప్పుడు ఏం చేశాను తెలిసండి? ఇక్కడ మనం చదువుతాం, నీ జ్ఞానం కదా అనుకోకు, నాకు తెలుసు అనుకుని ఓవర్ వెళ్ళిపోయాడు. మొత్తం అంతా పోయిందండి. చెప్పట్టుకుని వచ్చాడు. 50 లక్షలు చాలు కదండి, 5 లక్షలు చాలు అంటే జీవితం సక్క పెట్టుకోండి. ఏమైంది? మనకు కూడా ఏమన్నానంటే నేను జ్ఞానం కదా అని అనుకోకు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు
నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగును. పొరాకు తింటే నీకు సత్తువు రాదు, పప్పు తింటే నీకు సత్తువు రాదు. ఏమంటే నీ ఎముకలు సత్తువు రావాలంటే ఐరన్, అంతే కదండి. నీ ఎముకలు సత్తువు ఎలా వస్తుంది? ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటే. ఇంకా ఐరన్ ఎముకలకి కాల్షియం టాబ్లెట్లు అండి వాడుతున్నాను బ్రదర్ అని అంటారు. ఓన్లీ మాకు కాల్షియం టాబ్లెట్లు లేవు, ఐరన్ టాబ్లెట్లు లేవు. ఏంటది? ఇక్కడ ఏం చెప్పాడు? నేను జ్ఞానాన్ని కదా అని అనుకోకు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించుకుంటే అప్పుడు నీ దేహానికి సత్తువుని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ ఎముకలకు సత్తువు దొరుకుతుంది. అంతే కదండి, క్లియర్గా చెప్పేసాడండి. మనం ఏమని అనుకుంటాం? నేను బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ చేసుకున్నానండి, నా మాకు మందికి హెల్తీ ఉందండి అనుకుంటామండి. అట్లా లేదు. ఎట్లా ఉంది? ఆయన చెప్పే చట్టంలో ఉంది, దేవుడిచ్చే ఉపదేశంలో ఉంది. అవి కనుక అయిపోతే నీ ఎముకలకి ఏమొస్తుంది? సత్తు వస్తుంది. ఇంకా అదే కాకుండా నీ దేహానికి ఏమొస్తుంది? ఆరోగ్యం. ఆరోగ్యం కోసం తెల్లారిసరికి లేచి పరిగెత్తడము, అమ్మ తాగడము, ఎక్సర్సైజ్ చేయడము, పొట్లు పట్టడము, ఏమండి యాపాకు తినడము. ఏడు బ్రదర్ అంటే మేకలాగా ఆ యాప రొట్ట దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి 1/2 కేజీ రొట్ట ఏంటంటే ఆరోగ్యంగా ఉంటుందండి, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏమీ లేదు. నీ శరీరానికి ఏది రాకుండా ఉండాలని అంటే ఆయన ఒకటే చెప్పాడు. కాదు, ఆయన చెప్పింది ఏంటంటే దేవుని ఉపదేశం గైకొంటున్నాం నీలో కలిగే దీవులే. ఎంతమంది దేవుని ఉపదేశాన్ని మనం గైకొంటున్నాం చెప్పండి. ఉపదేశాన్ని గైకొంటే నీకు దీవులు ఉన్నాయి. ఆయన ఉపదేశాన్ని గైకొనకపోతే నిర్లక్ష్యం చేస్తే నీకేం లేవు, దీవులు ఏమి లేవు. రైట్, చివరిగా మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చాలు. దేవుని కనపరచడం అంటే ఏంటి? అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి అని అంటారు. ఏమండి? దేవుని కనపరచడం అని అంటే చప్పట్లు కొట్టడం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి అని అంటారు, అది కాదు. దేవుని కనపరచడం అంటే, దేవుని కనపరచడం అంటే ఏంటి? ఇక్కడ చెప్పాడు, నీ రాబడంతట్లో నువ్వు ఏం చేయాలి? ప్రథమ ఫలము. ప్రథమ ఫలము అది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ బిడ్డలు కానీ ఉద్యోగం కానీ వస్తే ఏం చేయాలి? ఒక అమ్మ ఎప్పుడు నా చిన్నప్పుడు మన ఊళ్ళో కాదు ప్రార్థన పెట్టింది. మా నాన్న ఏం చేసాడంటే, నేను ఈడగడి చిన్నట్లో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను కనపరచు. దేవుని కనపరచడం అంటే నన్ను పాట పాడేసి స్తోత్రం చెప్పేసి హల్లెలూయా స్తోత్రం చెప్పేది కదండి. దేవుని కనపరచడం అంటే దేవుడు నిన్ను అభివృద్ధి చేసుకోవాలి, దేవుడు నీకు ఇచ్చేకొంది. నీ ఆస్తిలో దేవునికి ఎంత మాట్లాడు కదా వచ్చిన నీ రాబడంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం. దేవునికి నీ ఆస్తిలో ఏం చేయాలి? లాస్ట్లో రిటైర్మెంట్ అవుతుందండి. ఒకడు జీవితాంతం పనిచేసి ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన తర్వాత పిఎఫ్ ఎంత ఇస్తారు? ప్రావిడెంట్ ఫండ్ 50 లక్షలు ఇస్తారు. దాంట్లోనూ అయ్యారు నేను రిటైర్మెంట్ అయిపోయాను, నా ఆస్తిలో భాగం నేను సంపాదించినటువంటి దాంట్లో నీకు షేర్. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు. 3 కొడుకులకి తన ఆస్తిలోనూ బాగా ఎంత ఇస్తుంది చెప్పండి? దానికి నీ కొడుకులు కానీ నీకు 3 కానీ పుడితే నువ్వు సంపాదిస్తే దాంట్లోనూ 3కి ఎంత ఇస్తావు? 50 లక్షలు నీ దగ్గర ఉన్న సంపాదించి 3 కొడుకులు నీకు అన్నారు కదా, అప్పుడు ఎంత ఇస్తావు వాళ్ళకి? ఒక్కొక్కరికి 3కి 3 10 ఇస్తావు. నీ దగ్గర ఒక 10 ఉంచుకుంటావు. అప్పుడు నీ సేవకుడు కూడా ఏం చేయాలి? ఎంత ఇవ్వాలి నీ సేవకుడికి? నీ కొడుకులకి ఎంత ఇస్తున్నావు? నీ సేవకుడికి కూడా ఏం చేయాలి? నీ రేపడిలో చెప్పండి. నీ ఆస్తిలో భాగం కొంత భాగాన్ని తీసి నువ్వు సంపాదించిన ఆస్తిలో దేవునికి ఇవ్వాలి. ఇంకా అదే కాకుండా ఇంకేం చెప్తున్నాడు? నీ రాబడంతట్లో ప్రథమ ఫలము అంటే నీ రాబడంతట్లో ప్రథమ ఫలం అంటే 10,000 రూపాయలు చేస్తాం అనుకోండి.
మొట్టమొదటి ఫలం ఎంత? అలా కాకుండా మనం ఏం చేస్తామంటే 1000 రూపాయలు చేస్తాం అనుకో, ప్రథమ ఫలం అన్నాడు కాబట్టి 10 రూపాయలు తీసి ఇచ్చిరే. 10 రూపాయలు అంట ప్రథమ ఫలం అంట. అప్పుడు నువ్వు దేవుని కనపరిచినట్టుగా. అందుకే చెప్తున్నాడు, యెహోవాను కనపరచు, నీ రాబడంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలి? కనపరచడం. అది అలా చేస్తే నీకేంటి లాభం? నీ కొట్లలో సమృద్ధిగా ఉంటుంది. నీ కొట్లు అంటే ఏంటి? నీ కొట్లు అంటే ఏంటి? కొట్లు నీ బ్యాంక్ ఖాతాలు, నీ బీరువా ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. బీరువాలో నుంచి చేస్తూనే ఉంటాం కానీ సమృద్ధిగా ఉంటుంది బీరువా. ఎప్పుడు దేనికి లోటు కాదు. ఇంకేమన్నా అన్నాడు? నీ గానుగల నుండి కొత్త ద్రాక్ష రసము వెళ్ళిపోవాలి. ఏంటి ఈ గానుగ? ఈ గానుగ అంటే ఏంటి? నీ భూమి పంట. నీ కొడుకులు ఉన్నారు అనుకోండి, నీకు భూమి లేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసినప్పుడు దాన్ని కూడా ఈ ఆస్తిలో భాగం దేవునికి ఇవ్వండి. మీ పిల్లలకి దేవునికి ఇవ్వడం నేర్పించండి. చర్చికి వెళ్తున్నప్పుడు మీ పిల్లలకి ఏం చేయాలి తెలిసాము, ఆయన కానుక ఏం చెప్పేసి మా పిల్లలకి ఏమి నేర్పించాలి? కానుక నేర్పించాలి. వాడు వాడు ఎలా కూడా మనకు తెలుసు, కానుక ఇస్తే కొనుక్కుంటాడని. అప్పుడు మళ్ళీ వాడికి ఏం చేయాలని అంటే, నీకు ఇది కొనుక్కోవడానికి ఇదేమో దేవునికి ఇది. అది నేర్పిస్తుంటే నీ పిల్లలకి అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది. ఇవి మంచి విషయాలు, చెడ్డ విషయాలు? మంచి విషయాలు. దేవుని ఉపదేశం గైకొనడం వలన కలిగే దీవెనలు. ఇప్పుడు దేవుని ఉపదేశం గైకొనకపోవడం వలన కలిగే నష్టం ఏంటి చెప్పండి? అది వీలుంటే నెక్స్ట్ విషయంలో ఆ పాఠం గురించి విపులంగా మళ్ళీ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇచ్చే దీవెనలు ఏంటవి? దీర్ఘాయుషు, సుఖజీవనంతో గడిచే సంవత్సరాలు, శాంతిని, దేవుని దయందును మనుషుల దయందును మంచివాడు అనిపించుకుంటావు. నీ త్రావులను సరళం చేస్తాడు. నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకి సత్తువ, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా పండును. నీ గానుగలో నుండి కొత్త ద్రాక్షరసము పొంగి పైకి పొందను. ఇవి దేవుని ఉపదేశం గైకొనడం కలిగే దీవెన. దేవుని ఉపదేశాన్ని గైకొన్నాడు. దేవుని ఉపదేశాన్ని గైకొన్నాడు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నాడు. అప్పుడు మీకు దేవుడు ఇచ్చే దీవెన. ఒకవేళ కానీ నేను ఎలాగే ఉంటానని చెప్పేసి అంటే నువ్వు ఎప్పటికీ ఎలా ఉంటావు? ఇలాగే ఉంటావు. ఎవరైతే ఆయన ఉపదేశాన్ని గైకుంటారో, ఆయన ఆజ్ఞను గైకుంటారో వారికి అందరికీ దీవెనలు ఉంటాయి. మీరు అలా దేవుని ఉపదేశాన్ని గైకొని ఆజ్ఞలు హృదయపూర్వకంగా మీరు అనుసరించగలిగితే దేవుడి ఇచ్చే దీవెనలు ఇవి. ఆ దీవెనలతో మీరు అందరూ సమృద్ధిగా ఉండాలని మనసారి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. మేము కారణము